ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, సర్వంతర్యామివి, సర్వవ్యాపివి, ఆత్మస్వరూపుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అందుకే మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. ప్రభువా, కొంత సమయాన్ని పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి గణపరచగల కృప మాకిచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడు. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటున మరుగుపరిచి ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. కీర్తనలు 122 అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నిలుచున్నవి. యెరూషలేమా, బాగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయులైన సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నా సహవాసుల నిమిత్తము క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘం యొక్క సంఘ వాగ్దానము 7వ వచనం. సంఘ వాగ్దానం ఏమై 7వ వచనం ఏంటి? నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. ఇక్కడ దావీదు రాజు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు, దేవుని పైన మక్కువ చేత ఎంత సంతోషముతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? నేను సంతోషించి తిని. చూడండి ఎంత చక్కగా. మనం ఇంట్లో పండుకుంటే సంతోషం ఏమంట? ఎన్ని సాకులు చెప్పుకుంటూ దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ తమ క్రియల ద్వారా ఎరగనన్నటువంటి జీవితం కొనసాగుతుంటే మనం పరలోకంలో ఉంటామా లేదా అనే సంగతిని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఆ పరలోకం యొక్క దృష్టి మనకున్నట్లయితే ఎన్నడూనూ నిర్లక్ష్యం చేయం. ప్రభు సన్నిధిని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయం. ఆయన యందు భయభక్తులు కలిగిన మనము పరిగెత్తుతూ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ వస్తుంటే, దేవుని ఆత్మచే ఎందరైతే నడిపింపబడుతున్నారో వారు అశ్రద్ధ చేయరు, నిర్లక్ష్యముగా ఉండరు, అవిధేయత చూపించరు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎంతగానో మేలు పొందారు.
వారు ఆశించింది వారికి దేవుడు వారికి ఇచ్చాడు. చూడండి, యూదా ఇశ్రాయేలు ప్రజలు ఆయన జనాంగంగా చేసుకున్నాడు. ఆ సర్వలోక సృష్టికర్త ఆ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటిని హోలీ ల్యాండ్ అంటారు. ఏమంటారు? ఏ దేశాన్ని అంటారా? ఏ ప్రాంతాన్ని అంటారా? ఎక్కడైనా అంటారా? ఎంత చూడండి, ఆ మహాదేవుడు అంత శ్రద్ధ కలిగి వారిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏ మెస్సియా కొరకైతే వీరు కనిపెడుతున్నారో ఆ మెస్సియా యేసు అనునామన భూలోకంలో జన్మించాడు. పాత నిబంధనలో మెస్సియా అన్నారు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు అన్నారు. విన్నారా? ఆ యేసు ప్రభు శరీరధారిగా భూలోకంలో జన్మిస్తే నానా రకములైన తిప్పులు పెట్టారు. అవునా? ఎంత చూడండి, ఏ పాపము లేని, ఏ దోషము లేని, నిష్కలంకుడు, నిందారహితుడు, నిష్కపటి అయిన పాపరహితుడైనటువంటి ఆ ప్రభువును అమాయకుడుగా లోకంలో జీవిస్తే మాటకు మాట ఇచ్చాడా? తిరుగుబాటు చేశాడా? కోపగించుకున్నాడా? ఎంత దీర్ఘశాంతముతో ఆ ప్రభును ఎంతగానో హింసిస్తూ, ఎంతగానో పీడిస్తూ, ఎంతగానో అబ్బబ్బా, ఇంత అంత కాదు. ఒకసారి మనం ఆలోచిస్తే ఆ మహాదేవుడు చేసే సూచక్రియలను బట్టి అయినా మనం ఆయన దేవుడని మనం తెలుసుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఆ చేసిన ఏంటి, చనిపోయిన వారిని ఏ మానవుడైనా లేపుతాడా? ఏ మానవుడైనా లేపుతాడా? సొంత జనులు యూదా ఇశ్రాయేలు ప్రజలు అంత వారి మైండ్ ఏమైపోయింది? దేవుడు కాకుండా ఉంటే చనిపోయిన వారిని ఎవడైనా లేపుతాడా అనే తలంపు వారికి రావాలనా? అబ్బా, చూడు, 5 రొట్టెలు 2 చేపలు 10 మంది తింటారు వాస్తవంగా చెప్పాలంటే. అవునా? 10 మంది. అలాంటిది వాటిని ఆశీర్వదించి ప్రార్థించి వంచి పెడితే 5,000 మంది పురుషులు తిని 12 గంపలు మేల్చడం చేసినాడు. ఏ మానవుడైనా చేస్తాడా? ఏ మానవుడైనా చేస్తాడా? ఎంత ఘోరమైన పరిస్థితి. అయినప్పటికీ, అవిధేయులైనప్పటికీ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, లోబడనొల్లని జీవితం జీవిస్తున్నప్పటికీ, ఆయనను వాడు వీడని సంప్రదిస్తున్నప్పటికీ, కోలాట కొట్టడానికి వెనుకాడని జీవితం, ఎంటుకలు పెరిగితే ఊరుకున్నాడు. అవునా? ఎంటుకలు పెరిగితే ఊరుకున్నాడు. లాక్కొని వెళితే, ఒక వ్యక్తిని ఇట్లా లాక్కొని వెళుతూ ఉంటే సాధువుగా వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క మాట తలచుకుంటే భూమి ఆకాశములు ఏమైపోతాయి? నిలువ నేరవు, వాటికి ఉండటానికి స్థలం ఉండదు. వాస్తవంగా చెప్ప, అలాంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గనపరిచేదానికి బదులుగా ఏం చేస్తున్నారు? అవిధేయులుగా ప్రవర్తిస్తున్నారు, నిర్లక్ష్యముగా జీవిస్తున్నారు. ప్రభు దినము ప్రభు మందిరములో, ఎక్కడ? దేవుని ఆలయంలో మనం ఆరాధన చేయాలి. పరిశుద్ధ మందిరములో యెరూషలేములో ఆరాధన చేయాల. యెరూషలేము అంటే సంఘం. ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘంలో ఉండి మనం ఆరాధన చేయాలి. ఇక్కడ దావీదు అంటాడు, యెహోవా మందిరంకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవునిపై ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, ఆసక్తి, భక్తి, పరిశుద్ధత ఎంత కలిగి ఉంటే ఆ మాట అనాలా? విన్నారా? ఎంత పవిత్రత కలిగి ఉంటే దేవునిపై ఎంత ప్రేమ ఉంటే ఆ మాట పలకాల? అవునంటారా? ఊరికి చెప్పగలుగుతామా? ఊరికి చెప్పలేము. చూడండి, రాజు ఆయనకేమైనా తక్కువనా? ఇశ్రాయేలు జనాంగానికి రాజు అంటే ఆయనకేమైనా తక్కువనా చెప్పండి? ఆయన ముందు వెనుకల ఆవరించి పోతే సైన్యము వెనుకాల ఏమంటారు? ఈ దినాల్లో మినిస్టర్స్ కానీ ఇంకెవరైనా పోతే ఎట్లుంటుంది? గార్డ్స్ సెక్యూరిటీ, అందు ముందు పోలీసులు అన్ని. అది అలాంటప్పుడు ఈ రాజకీయమైన తక్కువనా?
కానీ వాటన్నిటి కాదు, వీటన్నిటికంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఆ సజీవమైన దేవుని ప్రేమించాడు. ప్రభు ఆ సజీవమైన దేవుని ఆనందిస్తున్నాడు. ఆ సజీవమైన దేవునిపై ఆధారపడి ఉన్నాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అంట, అవుగా యెహోవా మందిరానికి వెళ్ళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతుంది అంటారా? ఇప్పుడున్న జనులు, ఇప్పుడున్న వారు అంటారా? మన జీవితంలో ఎప్పుడైనా సరే నిర్లక్ష్యముగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఏం చేయాలా? పరిగెత్తుతుండాలా. సమయం అయిపోయిందని. ఇప్పుడు చూడండి, డ్యూటీకి వెళ్ళే వారికి ఏమి అది అటెండెన్స్కి బదులు తంబు అది చేసినారు, లేకపోతే ఫేస్ అది చేసినారు, ఏదో ఒక రకంగా ఏ టైంకి వచ్చినా ప్రింట్అవుట్ అవుతుంది. అవుతారా లేదా? దాని కొరకు ఏం చేస్తారు? పరుగు చేస్తుంటారు. వాస్తవం కదా? ఈ లోక అధికారము కొరకు, ఈ లోకం యొక్క ఘనత కొరకు, ప్రతిఫలాపేక్ష కొరకు పరిగెత్తుతూ ఉంటే దేవుని కొరకు ఎంత పరిగెత్తుతున్నాం మనం? దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం? ఎంత భక్తి కలిగి ఉన్నాం? ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం? సమయం ఉందంటే మోకాళ్ళ మీద ఉండేది, సమయం ఉందంటే వాక్యం చదువుకునేది, సమయం ఉందంటే ప్రభు కొరకు కనిపెట్టి ఆయనతో ధ్యానిస్తూ గడుపుతూ ఉండేది. ఈ దినాల్లో ఒక్కరికైనా ఉన్నదా? ఎంతసేపు అంత ఇంటి దగ్గర గడపాలంటే కూడా అంత ఎక్కువ అంటే కూడా ఒక్క అరగంట గంట కంటే ఎక్కువ చేయరేమో. అది కూడా ఎక్కువనే. సకల జనుల కొరకు ప్రార్థన చేయాలి. వాస్తవంగా అవునా? లోక రక్షకుడి కొరకు ఆయన అనేకులను రక్షింపబట్టకై మనం ప్రార్థన చేయాలి. కనుక దేవుని ప్రజలముగా, ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారముగా, పరిశుద్ధులముగా, దేవుని పిల్లలు అనిపించుకున్న మనము ఏం చేయాలి? యెహోవా మందిరముకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరానికి ప్రజలు రావడం ద్వారా ఏం జరుగుతుంది? సంతోషం అధికమవుతుంది. నాకు చాలా సంగతులు అప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది. ఈ ప్రజలు, అమాయకమైన ప్రజలు, ఆయా బోధకులు బోధ చేస్తూ ఉంటే వారి పరిచర్యలో, వారి బోధల్లో చూడండి, సువార్త ఎక్కడైనా ఉంటుందా? చూడండి మీరు. సువార్త ఎవరైనా వింటారా? చూడండి. ఏమంటారు? భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఎంత ప్రాకులాడుతున్నారంటే పరిగెత్తుతూ ఉన్నారు. అయ్యో, నేను చనిపోతే నేను ప్రభు దగ్గరికి వెళ్తానా అనే నిరీక్ష ఆ బోధకులకు లేదు, ఆ వెంబడించే వారికి కూడా లేదు. ఆత్మరక్షణ ప్రాముఖ్యమైంది. ఆ మహాదేవుడు ఆయన పేరు పెట్టుకొని అద్భుతాలు చేసుకుంటూ కొనసాగి భూ సంబంధమైన వాటిని సంపాదించుకుంటే ఇవన్నీ వస్తాయా? మనకు వస్తాయా అంటున్నా. మనకెంత ఉంటే అంత ప్రభు కొరకు వెదచల్లాలి. వాస్తవంగా చెప్తున్నాను. నేను ఈ రీతిలో కూడా చెప్పగలను. నేను ప్రభు కొరకు కొంతకాలమైన పబ్లిక్ మీటింగ్స్ ఏ వెయిట్ కొరకు ప్రార్థన చేస్తున్నానో వాటి చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. టీవీ పరిచర్య కాకుండా పబ్లిక్ మీటింగ్. ఆ పబ్లిక్ మీటింగ్లో మనం సువార్త చెప్పాలా? ఏమంటారు? అందరూ ఆ సువార్త ఉండదు. విన్నారా? 1000 మందిని గ్యాదర్ చేయగలను. నేను 1000 మందిని గ్యాదర్ చేయగలను. నాకు తెలుసు, ఆ జ్ఞానం ఉంది. దేవుడు సమకూరుస్తాడు. ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, తప్పకుండా చేస్తాడు. అంతంలో ప్రజలందరికీ దేవుని రాజ్య సువార్త ప్రకటించి ఆయన నిజమైన దేవుడని ప్రూవ్ చేయిస్తాడు. పబ్లిక్లో అలాంటి దేవుని ఎంత ఆసక్తితో ఆరాధన చేస్తాం, ఎంత సంతోషంతో ఆయన మందిరానికి వస్తాం. మందిరానికి రావడానికి కాళ్ళు వెనుకకి ముంగటికి అవుతుంటాయి, కాళ్ళు గుంజుతున్నాయి, ఏళ్ళు గుంజుతున్నాయి, బాడీ ప్రజెంట్ ఏం లేదు. మందిరం అనగానే ఏమైతే ఇవన్నీ గుర్తొస్తాయి. నీ ఆత్మ ఉన్నట్టు అట్లే ఉంటే నువ్వు పరలోకి వెళ్తావా? చెప్పండి. నీ ఆత్మ రక్షణ కొరకు నువ్వు ప్రాకులాడకపోతే ఏం చేయాలా?
దేవుని దగ్గర కనిపెట్టాలి. నేను మోకాళ్ళ మీదకి వచ్చేటప్పుడు సైతాను, ఆ దినాల్లో నేను నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను, సైతాను మోకాళ్ళ మీదకి రావడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చేయడానికి ఈ బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ చూపించేది. సైతాన ఇట్టగా ఉండి ప్రార్థన చేసుకుంటూ చనిపోతాను అని అదే తీర్మానంతో అదే నొప్పులతో మోకాళ్ళ మీదకి వచ్చేవాడిని. మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఆ నొప్పులు ఎక్కడ పోయాయో మర్చిపోయేవాడిని. విన్నారా? మర్చిపోయేవాడిని. దేవుని ప్రేమ, దేవునికి ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆయన సన్నిధిని ఎంతగా కొనియాడుతున్నాం, ఎంతగా సంతోషిస్తున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన మనం ఏం చేయాలా? ప్రభును స్తుతించాలి. యెరూషలేము మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేము మా పాదములు నీ గుమ్మములో నిలుచుతున్నవి. యెరూషలేము అంటే ఏంటిది? సంఘము, స్వరక్తమిచ్చి కొన్న సంఘము. ఆ సంఘంలో మా పాదములు నిలుస్తున్నవి. ఎప్పుడంటే అప్పుడు. ఏమంటారు? మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. ఏం చేస్తా? మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. 26వ కీర్తన, కీర్తనలు 26, 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, చూడండి, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మనం ఆ మాట ఆడి చూడండి, ఆ మాట మనకు వలుచుకుందాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నేను ప్రేమిస్తున్నాను చెప్పగలమా? చెప్పండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా? దేవుని ప్రజలను ప్రేమిస్తున్నామన్నట్టే. దేవుని సహవాసంలో ఉన్న వారిని ప్రేమ. ఆనాడు నేను బాల్యంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను నేను ఆ ప్రజలతో చూశాను. నేను ఆ ప్రజలు, సేవకులు మందిరాల్లో ఉండి వారు మనల్ని ప్రేమించిన ప్రేమ చాలా చిన్నవారిని, వయసు 11th క్లాస్ అన్నట్టు. ఆ టైంలో 10th 11th క్లాస్ అని వెళ్తూ ఉంటే వారి ప్రేమను చూస్తే హృదయంలో నేను అనుకున్నాను, క్రైస్తవులకు ఇంత ప్రేమ ఉంటుందా అనుకున్నాను. ఈ దినాల్లో నిన్ను చూసి, నీ ప్రేమను చూసి అనుకుంటున్నారా? చెప్పండి. ఎవరైనా అనుకుంటున్నారా? ఎలాంటి ప్రేమ మనది చెప్పండి. ఏమైనా వినగానే ఎవరికి ఇస్తారు వారు తరుకొని వెళ్ళిపోవడమే. అదేనా మన ప్రేమ? క్రీస్తు ప్రేమ అదేనా? అందుకే ఏమంటాడు ఏమంటాడు ఇక్కడ 26:8. యెహోవా నీ నివాస స్థలమందును నీ తేజోమహిమను నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకొందురు. ఈనాడు ఎవరితో వాళ్ళకే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సహవాసంకి వెళ్ళాలి. ఈ దినం ప్రార్థన కూడిక, ఈరోజు బైబిల్ స్టడీ, ఈరోజు స్పెషల్ మీటింగ్, ఈరోజు సండే అని చెప్పుకొని వెళ్ళగలుగుతున్నామా? అయ్యో, మన మేకప్కే 1 గంట 2 గంటలు పొద్దున లేచి నుంచి అయ్యో ఆ సమయం దేవునితో గడిపితే ఎంత బాగుంటుంది. ఎంత చూడండి, ఆ కాలంలో సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. దేవుని సంఘం నుంచి ఆయన వాక్యము బయలు వెళ్తుంది. దేవుని సంఘం నుంచి జనులు అప్పుడు గుంపులుగా వచ్చి
యాకోబు దేవుని మందిరములకు యెహోవా పర్వతములకు మనం వెళ్ళతాము రండి, ఆయన తన మార్గమును విషయమే మనకు బోధించును. ఎక్కడ బోధిస్తాడు? ఆయన మందిరములో ఆయన ప్రజలకు ఆయన బోధిస్తాడా? యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళదాము రండి. ఏం చేస్తాడు? ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవల నడుతాము అని చెప్పుకొందురు. మనం ఆయన త్రోవల నడుతాము కనుక ఇప్పుడు మనం ఎవరి త్రోవలు నడుస్తున్నాం? మన జీవితం ఎలాగున్నది? ఎవరి కొరకు కాచుమా? ఎవరి కొరకు కాదు, మన ఆత్మ రక్షణ కొరకు, మన క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నిత్యత్వంలో ఉండడానికి మనం ఏ లోకంలో ప్రభు చెప్పినట్టుగా నడుచుకోవాలి. దేవుని ప్రేమించే వ్యక్తి ఎవరు? దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని యొక్క నిజమైన ఆరాధన చేస్తారు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని నిజమైన ఆరాధన చేస్తారు. ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన వారు చెప్పండి చూద్దాం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన వారు చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పండి చూద్దాం. ఆయన ప్రేమించాలి కానీ నేనెందుకు ప్రేమిస్తా కదా? ఆయన అవసరం అది. అవునా? ఆయన అవసరం. అవునా? ఎంత మనుషుల యొక్క లక్షణం చూడండి. దేవుని ప్రేమించడం, ఆయన చేసిన మేలులను మర్చిపోతున్నాం వెంటనే. ఆయన చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఎవరు చెప్పండి చూద్దాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. నాకు చదువురాదు. నాకు ఏమక్క, చదువురాను వాళ్ళు ఎంతగానో స్తుతిస్తున్నారు, ఎంతగానో పరిచయం చేస్తున్నారు. ఒక సిస్టర్ ఉండే మందిరంలో, ఆమెకు చదువు రాదు కానీ మంచిగా ఆరాధన చేసి సువార్త చెప్తే అన్ని చెప్తే ఆమె ద్వారా ఆమె ఊర్లో సంఘం ఏర్పాటు చేసి ఆమె ఏమక్క చిక్కిపోయినారు అని ఒకరోజు అడిగితే, నేను శరీరీతే చిక్కిపోయాను కానీ నా ఆత్మీయ దేవుడు ఎంతో బలవంతుడు నాలో ఉన్నవాడు అంటారు. మనం చెప్తామా? చెప్పండి. ఆమె చదువు రాదు. మరి దేవుని మందిరం అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సువార్త అంటే, ఆమెను బట్టి సంఘం ఏర్పడిందంటే, చదువు రాని ఆమెకు సంఘం ఏర్పాటు చేయబడ్డదంటే, చదువు వచ్చిన ఎన్ని సంఘాలు చేస్తున్నాం? ముదురుకొని వెళ్ళిపోవడమే. ఎంతైనా చెప్పు, నువ్వు చెప్పవలసింది చెప్పు అంటాం. దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకోవడం. చూడండి, ఆయన వాగ్దానాలు ఎంత శ్రేష్టమైనవి. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘము మనకిచ్చిన వాగ్దానంలో ఆయన అంటాడు, నేను నీ సన్నిధి నాతో కూడా వచ్చు, నువ్వు భయపడకు, నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది. చూడండి, ఎవరంటారు? ఆయన మన మధ్యలో ఉన్నాడంటే, మనకు తోడుగా ఉన్నాడంటే, మనం నిశ్చింతగా మనకు ఏది కావాలంటే, ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. వాస్తవమా? చూడండి, ఆయన అంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు మనకిచ్చి, మనం అవసరమైనప్పుడు ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఊహించిన దానికంటే అధికం చేస్తాడు. కనుక మన జీవితంలో మనం అలాంటి వారు, దేవుని ప్రేమించే వ్యక్తి ఆ దేవుని ఆరాధిస్తారు. అంటే ఆరాధిస్తారు, హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. చదువు రాని, చదువు రాకపోని వారు ఎవరైనా సరే దేవుని ప్రేమించినప్పుడు దేవుని ప్రజలను ప్రేమిస్తారు. అందరి రకములైన ప్రజలను ప్రేమించి ఏ విధంగానైనా వారిని సమకూర్చుకోవాలా. దేవుని పిల్లలు కాదు, తెలియక పొరపాటు చేస్తున్నారు అని తెలుసుకొని వారికి రాజ్య సువార్త అందించాలి. వారు ఆశించింది వారికి ఇవ్వాలి. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? నేను పలానా చర్చికి వెళ్తున్నాను అనగానే ఏం చేస్తాం? క్రైస్తవులు అంటాం అని పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోతాం.
అవునా? వారు రక్షింపబడ్డారా లేదా అని ఆలోచిస్తున్నామా? క్రైస్తవులు వాస్తవమే, వారు పాప క్షమాపణ పొందినారా? ఏదో ఒక్క సంఘముకి వెళ్ళిపోతున్నానని తృప్తిపడడం కాదు, బాప్తిసాలు తీసుకోవడం కాదు, తీసుకోదు. నిత్యత్వంలో ఉండే నిరీక్షణ మనం భూలోకంలో కలిగి ఉండాలి. అందుకంటాడు, ఎవరైతే ఆ ప్రభువును ప్రేమిస్తారో వారు తన ప్రజలే కాకుండా అనేకులను శత్రువులను సైతం ప్రేమిస్తారు. అందుకే ఇక్కడ అంటాడు, దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు. ఇప్పుడు చూడు, ఇక్కడ కీర్తనకారుడు రచితే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దావీదు ఏమంటున్నాడు? యెహోవా మందిరముకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తున్నాను అంటాడు. చూడండి, ఆ రాజు దేవుని మందిరకు ప్రజలు వస్తే నేను సంతోషిస్తున్నాను అంటాడు. అవునా? మనమేం చేస్తున్నాం? ఖాళీగా ఉందయ్యా ఇవి తీసుకురాలి, గాలి దీపం పెట్టి ఖాళీగా ఉంది తొందరగా వస్తారా? అవునా? ఇంట్లో పడుకొని తీసుకురా అంటే వస్తాడా? నువ్వు సువార్త చెప్తున్నావా? నీ వెలుగు ఇతరులతో ప్రకటిస్తున్నావా? అయ్యో, ఈనాడున్నటువంటి రక్షణ నేను ఎన్నడూ చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించకపోతే మనం ఏం చేయలేము కూడా. దేవుని ఆత్మ త్వరపెట్టేది, నన్నైతే పరిగెత్తేది. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు బైబిల్ పట్టుకున్నాలో వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్ళాలని చింత లేదు. ప్రభు దేవుని ఆత్మ ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళి సువార్త వారిని నిలబెట్టి, వారు క్రైస్తవులైనా ఇంకా ఎవరైనా అనేవాడిని సువార్తకి వెళ్తే ఒక దినం ముందు ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త అందరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ విలేజ్ పెద్దలు అనేవారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒక దగ్గర కూర్చున్నారు. నేను వెనుక సువార్త చెప్పుకుంటూ వెనుక అయిపోయాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను చూస్తున్నాను వాళ్ళని టచ్ చేయడం లేదు. వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు పత్రిక తీసుకోవడం లేదు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత వారికి మొదటిగా సువార్త చెప్పాల. వారు ఈ పత్రిక, ఈ బుక్ తీసుకోవాలంటే ఏం చేయాలా? వారు సువార్త చెప్పాలి. అయ్యా, మీరు ఒక దేవుని నమ్మినారు, అయితే నేనేమో యేసుదేవుని నమ్ముకో అంటున్నాను. ఎందుకంటున్నానో నీకు తెలుసయ్యా అన్నాను. ఆ విధంగా చెప్పి వారిని సువార్త ప్రకటించిన తర్వాత నా దగ్గర ఉన్న బుక్స్ కొనుక్కున్నారు. చూసారా? నా దగ్గర ఉన్న బుక్స్ పంచుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వారికి సువార్త వ్యక్తిగతంగా బహిరంగ. మీకు ఇదివరకు చెప్పినాను, సిద్దిపేటలో సేవకుగా పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ దగ్గర ఉన్న అసెంబ్లీ ఒకటి ఉంది. అది వరంగల్ డిస్ట్రిక్ట్ వస్తుంది, సిద్దిపేట బార్డర్ అన్నట్టు. ఆ సేవకుడు నన్ను పిలిచి సువార్త ఉందన్నా రండి అన్నాడు. మేము కూడా పోయినాం కొందరం. పోయిన తర్వాత ఆ సంఘానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక టీము, నెలకొక్కసారి సువార్త టీము వెళ్ళిపోతుంది. నా దగ్గర ఎవ్వరు సువార్త చెప్పిన వారు లేదు. నేను వ్యక్తిగతంగా కుటుంబం ఇద్దరం కలిసి బండి వేసుకోవాలా, హౌస్ మిక్సింగ్ చేయాలి, ఆత్మ సువార్త చెప్పాలి, సమకూర్చుకోవాలా, వెళ్ళిపోవాలా. ఎంత దూరం అయినా సరే. లేదంటే ఇద్దరమే బండి మేము మైకి కట్టాలా, పెట్టి ఒక దిని స్టాండ్ వేసి సువార్త చెప్తే అందరు ప్రజలు వచ్చేవాళ్ళు. అందరు ప్రజలు వారికి సువార్త చెప్తే ఎంత సంతోషం అనిపించేదంటే, ఇక సువార్త చెప్పి మళ్ళీ వారికి ఈ పత్రికలు అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళం. ఎంత సంతోషం కదా. అయితే మీరు నా దగ్గర కూడా లేరు, ప్రతి నెల సువార్త చెప్తున్నారు, ఎంతమంది వీళ్ళు గ్యాదర్ అవుతున్నారు, ఇంత బాగా అనుకున్నాను. ఒకరోజు నన్ను పిలిస్తే నేను వెళ్ళినాను. వారు సువార్త చెప్తే నాకు సిగ్గు అనిపించింది. నాకు అయ్యో, వీళ్ళు చెప్పే సువార్త ఏంటి? సువార్త ఏంటి? పద్ధతి ఏం? పత్రికలు పంచుతున్నారు అని చాలా బాగా హృదయంలో బాధపడ్డా. చాలా అంటే చాలా వారికి సువార్త ఎట్లు చెప్పాలనో కూడా తెలియదు. ఒక దగ్గర సెంటర్లో, ఆ విలేజ్ సెంటర్లో మార్కెట్ ఉంది. అక్కడ అన్నా నువ్వు వాక్యం చెప్పన్నారు. ఒక స్టేజ్ దొరికింది మా అక్కడ, పైన మంచి ఇలబడి చెప్పడానికి. మైక్ ఇచ్చేసి సువార్త చెప్తే ఈ సువార్తకు వచ్చిన టీం అంతా కూడా ఎట్లా
ఎట్లా వండర్ఫుల్గా ఆ సేవకుడే కాదు, వచ్చిన మనతో ఉన్న వారు కూడా కదిలిపోయారు. మనం మందిరంలో ఏ రకంగా అయితే సువార్త చెప్తామో అది ఓపెన్గా వారికి చెప్పలేమా? ఆ దేవుడు ఇలాంటి వాడు చెప్పలేమా? ఆ దేవుని గురించి సువార్త చెప్పలేమా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన్ని సిద్ధపరుస్తాడు. సొంత తలంపుతో వెళ్ళడం కాదు. కనుక ఇద్దరం వెళ్ళి మందిరం పట్టకుండా అయిపోయింది. మందిరం అంతా నిండిపోయింది. పెద్దలకు చెప్పాను, అన్న నేను ప్రతి వారం ఇక్కడ ఉండడం వేస్ట్, నేను హైదరాబాద్లో ఒక 3 రోజులు 4 రోజులు సిద్దిపేటలో పర్చేజ్ చేస్తాను, అప్పటి వరకు మీరు మందిరం కడతారా, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా, ఇంకోటి తీసుకుంటారా, మీరే ప్రార్థన చేసి చెప్పండి అని అన్న పెద్దలతోటి. అంటే అప్పుడు 3 రోజులు ఇక్కడ సువార్త ప్రకటించాం. ఈ పక్కకు వాచ్మెన్ సాకలైన ఉండే, వాళ్ళు నమ్మి టీవీ పెట్టుకుంటే వాక్యం వింటూ ఉన్నారు. అరే వీళ్ళు దేవుని నమ్మినట్టుంది అనుకున్నాను. అయితే అప్పుడు ఆయనను పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా అయ్యగారు మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి, మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి, ఎంబడి పదలాతో వచ్చినాడు. అట్లు ఇక్కడ కూడా ఒక్క ఆత్మ లేని సమయంలో ఏం చేశాడు, డోర్ టు డోర్ పత్రికలు, ఈ న్యూస్ పేపర్లో ఉంటాయి కదా, ఆ పత్రికలని న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసే అన్ని, ఎంతమంది ఇంట్లోకి పోతే అంతమందికి ఆ పత్రిక అందుతుంది. అట్లా రకరకాలుగా పరిచయం చేసి ఇక్కడ స్థలం అర్పించాం. ఇక్కడ కింద మందిరం మా స్థలం లేకపోతే పై మందిరానికి కొరకు ప్రార్థన చేశాం. పైన మందిరం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 100-200 మంది ఇంట్లో ఉండేవారు. అవునంటారా? లేదంటారా? ఏ ఒక్కరైనా సమకూర్చినారా? దేవుడు సమకూరుస్తాడు ఆయన ప్రేమించినప్పుడు. కనుక ఈ దినాల్లో ఒక ప్రాబ్లం కలిగి ఉన్నాను. లేకపోతే నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయనను ప్రేమిస్తున్నాము అని గుర్తేండి, ఆయన చెప్పింది మనము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అవునా? ఆ ప్రియ ప్రభు ప్రకటించాడు, మనం కూడా ప్రకటించాలన్నాడు. ఎందుకు? మనం ప్రకటించకపోతే దేవుడు ఈయన నిజమైన దేవుడు అని తెలియదు. అవునా? అది ప్రూవ్ చేయాలి మనం. వాస్తవం కాదా? కనుక టీవీలలో మన పాస్టర్లతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటున్నారు. అస్సలు సంగతి వారు గుర్తించక ఏదో వాళ్ళు ఏదో అడుగుతారు, వీళ్ళు ఆన్సర్ ఏదో చేస్తుంటారు, అది చేస్తుంటారు. అసలు దేవుడు అంటే ఎవరనే సంగతి వాస్తవంగా చెప్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. వాస్తవంగా నోరు మూసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు చూడండి, దేవుడు పరిశుద్ధుడు. వాస్తవమేనా? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడైతే పరిశుద్ధుడైన దేవునికి భార్య పిల్లలు ఉంటారా? పరిశుద్ధుడైన దేవునికి భార్య పిల్లలు ఉంటారా? ఆయన సృష్టికర్త అనుకోనండి. ఆ సృష్టికర్త స్త్రీ పురుషులను పుట్టించాడు. పుట్టించిన పిల్లలని చేసుకోవడం దేవుని లక్షణమా? ఏమక్క ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారో ఏం వాళ్ళతో మాట్లాడు పిచ్చిగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు టీవీలలో. విన్నారా? పాపము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం ఉన్నవాడు దేవుడా? చెప్పండి. కనుక ఆ పరిశుద్ధమైన దేవుని మనం ఆరాధించాలంటే ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. అవునంటారా లేదా? అందుకే ఆయన ఏం చేస్తాడు? దేవుడు ప్రజలను కూడా ప్రేమిస్తాడు. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రభు మనల్ని కూడా ప్రేమిస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేరి. ఈ 4 ఏమున్నాయి ఏవి లేవు చెప్పండి మాకు. ఏదో ఒక దగ్గర పోతున్నా కదా, ఏం చేస్తాం? మీకు చెప్పినాను చాలాసార్లు, సంఘ ప్రత్యక్షత లేకపోతే అలల వాళ్ళు ఇటు అటు కొట్టుకొని పోవడము దైవ చిత్తానికి ప్రతికూలం. దేవునికి కోపం చేస్తున్నాం, మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం మనం. దేవుడు ఏర్పాటు చేయని సంఘం కూడా పరిగెత్తుతాం మనం. నా జీవితంలో ఎక్కడైతే రక్షింపబడ్డానో
అక్కడ శ్రమ అయినా, నిందైనా, అవమానమైనా, ఇంకా ఏదైనా సరే అక్కడ స్థానిక సంఘంలో స్థిరంగా ఉండిపోయాను. ఈనాడు ఆ ప్రత్యక్షత నీకెందుకు లేదు? ఎక్కడో వెళ్తున్నా, ఎందుకు వెళ్తావు? దేవుడు చెప్పినాడు అక్కడ వెళ్ళమని, పరిచర్య చేయమని. సంఘంతో కలిసి పరిచర్య చేయాలా? అవునా? సంఘ సేవకులు ప్రార్థన చేయాలా? ఆత్మలు తెచ్చి ఎక్కడ పెడుతున్నావు? సొంత నరకానికి వెళ్ళడానిక మనం చేసే పరిచర్య? 46, 47. మరియు వారు ఏక మనస్కులై అమ్మా, ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. మనమైతే రోజు కూడుతాం, టైం అంతా మన దేవుని దగ్గరికినే. ఏమంటావు? మనమైతే ఏమక్క ఎక్కడ కూడతాం? మీటింగ్ ఉందంటే మన పనులు చేసుకుంటూ ఉంటాం. దేవుని కొరకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవునిపై మనం కలిగి ఉంటున్నామా? నిత్యత్వం ఉండే భక్త్యా, లేకపోతే మనుషులను సంతోషపెట్టే భక్త్యా? దేవుని సన్నిధిలో ఉండే భక్తి మనం చేయాల. విన్నారా? అది ఏమైనా సరే. అందుకని ఇక్కడ ఏమంటాడు? మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ప్రార్థన సహవాసం ఎంతమంది వస్తున్నారు చెప్పండి? దినమంతా పని చేసి కూడా ఎంత అక్కడ పారేసేసి పని విస్తారంగా ఉంటుంది. నేను చేసే డ్యూటీలో ఎంత టకా ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేసేసి 5 అయ్యిందంటే ఆ ఫైళ్ళని అట్లా పారేసేసి ఇంటికి వెళ్ళి ముఖం కాదు కడుకొని వెంటనే బైక్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. పొద్దున్నే స్నానం చేసి డ్యూటీ దగ్గర అక్కడ ఫైల్ సిద్ధం చేసుకోవడానికి వెళ్ళి అవన్నీ సిద్ధం చేసి ఆ కోట్ బెంచ్ మీద పెట్టి వాటిని రెడీ చేసి పెట్టి ఇంటికి వెళ్ళి భోజనం ఇంత టిఫిన్ భోజనం చేసుకొని వెళ్ళి మళ్ళీ బెంచ్ మీద కూర్చునేవాడిని. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇచ్చేవాడిని. ఆ ఆసక్తి ఈ దినాల్లో ఎవరికి ఉన్నది? డ్యూటీ చేసి టైర్డ్ అయిపోయినా అనుకుంటున్నాం. మీకంటే ఎక్కువ టైర్డ్ అయిపోయేవాడిని. కోర్టులో పని ఎట్లుంటుంది చెప్పండి? కోర్టులో పని ఎట్లుంటుంది? మన దగ్గర 10 మంది నిలబెట్టి మాట్లాడే టైం కాదు అది. నేను పని చేసుకుంటే చెప్పండి నేను వింటున్నా అనేవాడిని. మీరు చెప్పండి మీరు వింటున్నా అనేవాడిని. పక్కకు వస్తే అని వాళ్ళు వింటూ ఉండగానే నా పని చేసుకుంటూ మాట్లాడేవాడిని. అలాంటివి విన్నారా? నేను డ్యూటీ చేయలేదా? నేను స్టూడెంట్ని కాక ఉండలేదా? లేకపోతే ఏ రకం ఉద్యోగం చేయలేదా? నేను పరిచయం చేయలేదా? ఈ దినాల్లో ఎందుకు లేదు ఆసక్తి? దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో సహవాసం చేస్తే నీకు ఆ ఆసక్తి ఉన్నదా? ఆ ఆసక్తి ఉన్నదా చెప్పండి. లేకపోతే ఆ ఆసక్తి ఇప్పుడైనా కలిగి ఉండాలి. చూడండి ఏమంట? మరి వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయము కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కాపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుతుండెను. మన ఉన్నోళ్ళం పోగొట్టుకోకపోతే చాలు. ఏమంటారు? వారి భక్తులు నిలవడం అంత సులువైన మార్గమా? వింటూ ఉండగానే వారి చీకటి లక్షణాలు ఇక్కడ నిలవనివ్వవు. విన్నారా? మీకు చెప్పినాను పోయిన వారం. ఒక వ్యక్తి క్రిస్టియన్ వచ్చాడు, అన్ని తిరిగిన తర్వాత బాగుంది అన్నాడు. వీడికి వచ్చి మాట చదివాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధుడు. ఇక మళ్ళీ పోయిందంటే మళ్ళీ రాలే. పరిశుద్ధుడు అంటే ఏంటి? నేను పరిశుద్ధుడిని కాను కనుక నేను రావడానికి కూడా ఎంత రమ్మన్నా కూడా రాలేదు. చీకటి లక్షణాలు వెలుగులోతో తీసుకొని రాలేవు. ఆయన ప్రేమిస్తున్నాడు చీకట్లో ఉన్నవారిని, కానీ వారు తెలుసుకొని ప్రభు దగ్గరికి వస్తే ఎంత గొప్ప ఆనందం. ఏమంటారు? కనుక ఈ మాట ఆరాధన చేసుకొని కొద్ది ఆరాధన చేస్తాం.